కొరమీను చేపల వేపుడికి కావలసిన పదార్థాలు: కొరమీను చేప ముక్కలు అర కేజీ, నిమ్మరసం 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర పావు కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు పావు కప్పు. కొరమీను చేపల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు కొరమీన చేప ముక్కల్లో నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేడైన నూనెలో వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కలుపుకొని ముందుగా వేయించిన చేప ముక్కలు వేసి జాగ్రత్తగా మసాలాలలో కలిపి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ముక్కలకు మసాలా బాగా పట్టాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన కొరమీను చేపల వేపుడు రెడీ.